నగరంలో కుండపోత వర్షం అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా దంచుకొట్టిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ఏరియాల్లో మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నంలో ఈదురు గాలులతో జోరుగా వర్షం కురిసింది. అబెట్స్, నాంపల్లిలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఎంజే మార్కెట్, కోటి, బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచుకొట్టింది. కుకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్ వైపు కూడా వాన పడింది. ఇక సిటీ శివార్లలోనూ వర్షం పడుతోంది. కుత్బులాపూర్, సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, ధుండిగల్, గుండ్ల పోచంపల్లి, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారంలో వర్షం పడుతోంది. బండ్లగూడ, కిస్మత్పుర, హైదర్ షా కోట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, గండిపేట పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. హైదరాబాద్ కు మరోసారి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. రానున్న 2 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, షేక్పేట్, మాధాపూర్, కుకట్పల్లి, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. సిటీ శివార్లలోనూ జోరు వర్షాలు పడతాయని చెప్పింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇటు జిల్లాలకు కూడా హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ కు అలర్ట్ ఇచ్చింది. రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. నగరంలో కుండపోత వర్షం అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా దంచుకొట్టిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ఏరియాల్లో మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నంలో ఈదురు గాలులతో జోరుగా వర్షం కురిసింది. అబిడ్స్, నాంపల్లిలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఎంజే మార్కెట్, కోటి, బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచుకొట్టింది. కుకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట వైపు కూడా వాన పడింది. సిటీ శివార్లలోనూ వర్షం పడుతోంది. కుత్బులాపూర్, సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుడ్ల పోచంపల్లి, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారంలో వర్షం కురిసింది. బండ్లగూడ, కిస్మత్పుర, హైదర్ షా కోట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, గండిపేట పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. ఇక హైదరాబాద్ కు మరోసారి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. రానున్న 2 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, షేక్పేట్, మాధాపూర్, కుకట్పల్లి, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. సిటీ శివార్లలోనూ జోరు వర్షాలు పడతాయని చెప్పింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు జిల్లాలకు కూడా హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ కు అలర్ట్ ఇచ్చింది. రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. హైదరాబాద్ లోని నాంపల్లిలో జోరు వర్షం కురిసింది. కుంభవృష్టిగా కురిసిన రెయిన్ తో రోడ్లపై భారీగా వరద నిలిచింది. వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైడ్రా సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. నాంపల్లిలో వర్ష బీభత్సంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు.
రాత్రి కురిసిన సిటీలో వర్షానికే రోడ్లపై ఇంకా వాటర్ అంతా కూడా పూర్తి స్థాయిలో పోలేదు. అక్కడక్కడ వాటర్ లైన్ పాయింట్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి. గచ్చిబౌలి ఓల్డ్ ముంబై రోడ్లో హెచ్యు దగ్గర ఇంకా కూడా వాటర్ ఉన్నాయి. అయినప్పటికీ మళ్ళీ వర్షం కురిసింది. వర్షం కురిసిన కారణంగానే మనం ఒకసారి చూడవచ్చు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో నేనున్నా, ఎగ్జాక్ట్లీ నాంపల్లి మెట్రో స్టేషన్కి సమీపంలో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ రోడ్ ఇది. ఒకసారి మనం చూడవచ్చు. హాఫ్ ఆఫ్ ద రోడ్ అంతా కూడా వెహికల్స్తో ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటువంటి రోడ్ ఇది. వర్షం కారణంగా, వర్షం నీరు దానికి తోడు డ్రైనేజ్ వాటర్ కారణంగా పూర్తి స్థాయిలో నాకు ఒక మోకాల లోతు వరకు వాటర్ అంతా కూడా రోడ్డు పైన ప్యాక్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎక్కడ వెహికల్స్ అన్నీ కూడా ఇంజన్లోకి వాటర్ పోతాయో, సైలెన్సర్లకి వాటర్ పోతాయన్న భయంతోనే రోడ్డుకి డివైడర్కి ఆనుకొని వెహికల్స్ ట్రావెల్ అవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి వీడియో జర్నలిస్ట్ మహేష్ రైట్ సైడ్ ప్యాన్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి మనం చూడొచ్చు. వెహికల్స్ అన్నీ కూడా ఆఫ్ ఆఫ్ ద రోడ్ అంతా కూడా వాటర్ అంతా కూడా పేరుకుపోయింది. వాటర్ ఎక్కడ ఇంజన్లోకి పోయి వెహికల్స్ అన్నీ కూడా మొరాయిస్తాయి అనేటువంటి భయంతో రోడ్డుకి డివైడర్కి మధ్యలో డివైడర్కి ఆనుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ వర్షం ఎన్నో గంటలు కురవలేదు. కొద్దిసేపటి వర్షానికే కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అయిపోయింది. ఇది మెయిన్ రోడ్ ఇది. సో ఈ మెయిన్ రోడ్డు పైనే ఈ రకంగా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా లోతట్టు ప్రాంతాల దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనం ఒకసారి అంచనా వేయొచ్చు. ఇప్పటికే బల్దియా, హైడ్రా, జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, మాన్సూన్ టీమ్స్ ఎప్పటికప్పుడు వర్షం పడ్డ కారణంగా ఆన్ ఫీల్డ్లోనే ఉంటారు. ఇక ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కూడా వర్షం పడ్డ కారణంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు. సో పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి వాస్తవానికి ఉదయం అంతా కూడా ఎండగొట్టింది. భిన్న వాతావరణం హైదరాబాద్లో మనకి రిపోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణ శాఖ కూడా అదే చెప్తోంది. సాయంత్రం కాగానే వర్షాలు జోరుగా కురిసేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి క్లౌడ్ బరస్ట్ అవుతుందా అనేటువంటి సిచ్యువేషన్ లాగా మనకి రోజువారీగా సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మనం చూడవచ్చు. ఎలక్ట్రిక్ బస్సుకి మొత్తం లోపల వరకు కూడా వాటర్ వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ అయితే చూడొచ్చు. దాదాపు రోడ్డుకి గ్రౌండ్ లెవెల్ చాలా వరకే ఉంటుంది ఆ బస్కి. అయినప్పటికీ కూడా బస్ అంతా కూడా వాటర్లోనే వెళ్తుందా అనే లాగా మాదిరిగా మనకు కనిపిస్తోంది. సో టూ వీలర్ వాహనదారులు మాత్రం ఇబ్బంది ఫేస్ చేయాల్సినటువంటి అవసరం వర్షం పడ్డప్పుడు ప్రతిసారి కూడా ఉంటుంది, మనం చూస్తాం. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఒక అడ్వైజ్ని కూడా చేస్తారు. ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా పూర్తి స్థాయిలో అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ వాటర్ స్టాగ్నెంట్ పాయింట్స్ ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా వర్షపు నీరు దానికి డ్రైనేజ్ వాటర్ తోడు కావడంతో మ్యాన్ హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి నోరు తెలుసుకుని ఉండేటువంటి మ్యాన్ హోల్స్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో వర్షం పడ్డ కారణంగా జోరు వర్షం ఉంటాయని చెప్పి ఇప్పటికే ఐఎండీ చెప్తోంది. హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా అదే హెచ్చరిక జారీ చేస్తుంది. మ్యాన్ హోల్స్ ఎక్కడైతే ఉంటాయో నోరు తెలుసుకొని ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ పైన జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతానికైతే సిబ్బంది అంతా కూడా చెప్తున్నారు. మరోవైపు కమాండింగ్ ఉంటేనే, అంటే ఆ రోడ్డుపై పట్టు ఉంటేనే ఆ రోడ్లోకి వెళ్ళాలి, ఆ మార్గం గుండా ట్రావెల్ చేయాలి తప్ప తెలిసిన రోడ్లోనే వెళ్ళాలి. తెలియని రోడ్లోకి వెళ్ళి ఇబ్బందులు పడొద్దు అనేటువంటి విషయాలను అయితే ఎప్పటికప్పుడు పోలీసులు చెప్తూ ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మనం చూడొచ్చు. ఇది నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈవెన్ నేనున్నటువంటి ప్రాంతమే కాదు, ఇటు ఓల్డ్ సిటీలో కూడా చాలా వరకు ఇరుకుగా రోడ్లు ఉంటాయి. అక్కడ కొద్దిపాటు వర్షం పడితేనే ఎక్కువ శాతం సమస్యగా పరిస్థితి మారుతుంది. అయినప్పటికీ ఇప్పుడు కొద్ది నిమిషాల వర్షానికే ఇంత పెద్ద మొత్తంలో నీరంతా పేరుకుపోయింది. అంటే ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఎంత పెద్ద మొత్తంలో వర్షపు నీరు వచ్చి చేరిందో ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. మరోవైపు రాత్రంతా కూడా వర్షం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న కురిసినటువంటి వర్షానికి మనం ఒకసారి చూడొచ్చు. నిన్న గచ్చిబౌలి ఆ రూట్ అంతా కూడా ఓల్డ్ ముంబై రూట్ దాదాపు రాత్రి 10 నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా వన్ సైడ్ రోడ్ అంతా కూడా బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో నీరంతా కూడా రోడ్డుపైకి వచ్చి పేరుకుపోయింది. అటు
గచ్చిబౌలి స్టేడియం ఆపోజిట్ ఉన్నటువంటి ఇమ్యూనోలాజికల్ సెంటర్కి సంబంధించినటువంటి రిటర్నింగ్ వాల్ వర్షం కారణంగా దెబ్బతిని పహారీ అంతా కూడా కూలిపోయింది. దాని కారణంగా రోడ్డుపైకి పూర్తి స్థాయిలో నీరంతా కూడా చేరిపోయింది. దాని కారణంగా మెయిన్ రోడ్డు పైన వాహనాల రాకపోకలకి ఇబ్బంది కలిగింది. చాలా వరకు ట్రాఫిక్ పోలీసులు డైవర్ట్ చేయడానికి నైట్ అంతా కూడా శ్రమించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం. సో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి వర్షం పడ్డ కారణంగా తమ జర్నీని కాస్త పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్ అయినటువంటి విషయాలను అయితే ప్రస్తుతానికైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు కంప్లీట్గా ఇది రోడ్డా లేదంటే చిన్నపాటి నాలానా అనేటువంటి ఒక ఇదిలాగా మనకి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ రోడ్ అంతా ఈ టైం అయిందంటే ఫుట్పాత్ పై నుంచి కూడా వాహనాలు ఒక్కొక్కసారి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అయినప్పటికీ ఇప్పుడు మనం చూడొచ్చు వర్షం పడ్డ కారణంగా కేవలం రోడ్డుకి అటువైపు నుంచే వాహనాలు వెళ్తున్నాయి. అటువైపు నుంచే వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు టూ వీలర్స్ వాళ్ళంతా కూడా అతి కష్టం పైన డ్రైవ్ చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వర్షం ఇంకా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో వాహనదారులు వర్షం పడేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తమ జర్నీని పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్గా ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఆఫీసెస్ ముగించుకొని ఇంటికి వెళ్ళేటువంటి సమయం కావడంతో చాలా వరకు వాహనదారులు అయితే మేజర్గా సమస్య ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి షరీఫ్ V6 న్యూస్ నాంపల్లి.